నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి కింద పిఎం స్వనిధి సహాయక చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో పీడి గారి సమక్షంలో, మెప్ప పీడి గారి సమక్షంలో దీని కింద కడప నియోజకవర్గంలో దాదాపు 5 కోట్ల రూపాయల పైన ఈ యొక్క చెక్కుల పంపిణీ జరగడం జరుగుతోంది. దాంట్లో దాదాపు 2112 మంది లబ్ధిదారులు దీని మీద లబ్ధి పొందే అవకాశం ఉంది, లబ్ధి పొందుతున్నారు. ఇంకా ఎవరన్నా అప్లై చేయకపోతే ఇంకా అప్లై చేసుకునే టైం ఉందని చెప్పి పీటీ గారు తెలియజేసుకుంటున్నారు. దీని కింద వెండర్స్, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తుల మీద డిపెండ్ కాకుండా అధిక వడ్డీలతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఈ యొక్క దళారుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఈ యొక్క చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లోన్లు సమకూర్చి బ్యాంకుల్ని దాంట్లో సహకారంతో ముందుకు తీసుకొచ్చేసి దాదాపు 15,000 నుంచి 50,000 వరకు వీళ్ళకి రుణాల మంజూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తా ఉంది. ఈ రోజు మీరు గమనిస్తే మనకు వార్తల్లో చూస్తా ఉంటాము, వడ్డీ వ్యాపారుల బారిన పడి, కాల్ సెంటర్స్ బారిన పడి, కాల్ మనీ వ్యాపారుల బారిన పడేసి చితికిపోతున్న బతుకులు, వాళ్ళ యొక్క దాడులకు గురవుతున్న పేద ప్రజల గురించి మనం వింటా ఉంటాం. ఇలాంటి స్థితి నుంచి ప్రజలను బయటికి తీసుకొని వచ్చి అతి తక్కువ 7% వడ్డీ రేట్లతో వాళ్ళ వ్యాపారాలు చేసుకునే దానికి ప్రభుత్వము సహకరిస్తోంది. ఈ రోజు మీరు గమనిస్తే ఒక రోజు పొద్దున ఈ కాల్ మనీ వ్యాపారస్తులు ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి సాయంత్రం అయ్యేసరికి 1000 రూపాయలకి 100 రూపాయలు తీసుకొని, అంటే దాదాపు 300% వడ్డీని వసూలు చేస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు. దీన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ యొక్క పేద ప్రజలను, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఈ కాల్ మనీ దళారుల బారిన పడకోకుండా ప్రభుత్వమే దగ్గరుండి వాళ్ళకి రుణాలను మంజూరు చేయించి దాంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని కలిపి వాళ్ళ ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేస్తూ ఈ విధంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక భద్రతకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.